నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దివికేగిన రాజకీయ దిగ్గజం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత. దేశం పెద్ద దిక్కును కోల్పోయిందని ప్రముఖుల సంతాపం. మాతృభూమికి ఎనలేని సేవ చేశారని కితాబు. 5 దశాబ్దాల అలుపెరగని రాజనీతిజ్ఞుడు. గుమస్తా నుంచి ప్రథమ పౌరుడి వరకు ప్రస్థానం. రాష్ట్రంలో మరో 10,000 మందికి కరోనా, 85 మందిని బలిగొన్న మహమ్మారి. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జనవరి 1 నుంచి నిర్వహించాలని సీఎం దిశానిర్దేశం. ఈ రక్షాబంధన్తో సైబర్ నేరాలపై మహిళలకు అవగాహన. లక్షలాది మందికి అండగా ఉన్నామన్న డీజీపీ. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. ఈ నెల ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మెదడులో ఏర్పడిన కణితికి శస్త్రచికిత్స చేయగా అప్పటి నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేసిన ఆర్మీ ఆసుపత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలిపింది. ఆయన తీవ్రమైన కోమాలోకి వెళ్లినట్లు వెల్లడించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు చికిత్స అందిస్తున్నట్టు ఆర్మీ ఆసుపత్రి తెలిపింది. అయితే ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారమైన హృదయంతో తన తండ్రి తుదిశ్వాస విడిచినట్లు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. అప్పుడు నిర్వహించిన పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు శస్త్రచికిత్స చేయడానికి ముందు ప్రణబ్ స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. అప్పటి నుంచి ఆర్మీ ఆసుపత్రిలోనే ఉన్న ఆయన 21 రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతిపై రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. ప్రణబ్ దేశానికి ఎన్నో సేవలు అందించారన్న రాష్ట్రపతి భరతమాత ముద్దుబిడ్డ కన్నుమూతపై దేశం విలపిస్తోందన్నారు. ఆయన మృతితో ఒక శకం ముగిసిందన్నారు. పెద్ద రాజనీతిజ్ఞుణ్ణి దేశం కోల్పోయిందన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావంతో ప్రణబ్ ఉన్నత శిఖరాలకు చేరారని ట్వీట్ చేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఇక లేరన్న వార్తతో సమస్త భారతావని దుఃఖిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రణబ్ చెరగని ముద్ర వేశారన్న మోదీ సమాజంలోని అన్ని వర్గాల వారికి ఆరాధ్యుడని చెప్పారు. ప్రధానమంత్రి బాధ్యతల స్వీకరణ సమయంలో ప్రణబ్ తనను ఆశీర్వదించినట్లు గుర్తు చేసుకున్న మోదీ 2014లో ఢిల్లీ వచ్చినప్పుడు మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. ప్రణబ్ మృతితో దేశం పెద్ద రాజకీయ నేతను కోల్పోయిందని అమిత్ షా ట్వీట్ చేశారు. మాతృభూమికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. మాజీ రాష్ట్రపతి ముఖర్జీ దేశానికి ఎనలేని సేవ చేశారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.
ప్రణబ్ మృతిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిత్తశుద్ధిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ట్వీట్ చేశారు. ప్రణబ్కు జాతి యావత్తు ఘన నివాళి అర్పిస్తోందన్న రాహుల్ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ప్రణబ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన ప్రణబ్ క్లిష్ట సమస్యల పరిష్కారంలో పరిణితి ప్రదర్శించారని గుర్తు చేసుకున్నారు. రాజకీయ జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొని ముందుకు వెళ్లారన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నేత, వ్యూహకర్తను కోల్పోయిందని ట్వీట్ చేశారు. నమ్మిన సిద్ధాంతాలు, క్రమశిక్షణకు కట్టుబడిన గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంతో ప్రణబ్కు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. యూపీఏ తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్ చివరికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ న్యాయం ఉందని భావించేవారని, తాను కలిసిన ప్రతిసారి ఎన్నో విలువైన సూచనలు చేసేవారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ మరణం తీరని లోటని కేసీఆర్ అన్నారు. వ్యక్తిగతంగా తన తరపున, తెలంగాణ ప్రజల తరపున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ మరణం తీరని లోటని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దేశ అధ్యక్షుడిగా రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చారని కొనియాడారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రణబ్ మరణం తీవ్రమైన లోటు. ఆయన రాజకీయ భీష్ముడిగా పేరొందినటువంటి వ్యక్తి, అందరి చేత ప్రణబ్దాన్ని పిలిపించుకునేటువంటి ఆప్యాయ వ్యక్తి. ఆయన బెంగాల్ నుంచి కేంద్రం వరకు రాజకీయాల్లో అనేక మలుపుల్లో క్రియాశీల పాత్ర వహించారు. ఈ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని స్థాపించడంలో, దాన్ని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ ప్రభుత్వాన్ని నడిపించడంలో కూడా క్రియాశీల పాత్ర వహించారు. అధ్యక్ష బాణి కూడా వని తెచ్చారు. దేశాధ్యక్షుడిగా చాలా అందరి మనల్ని కోరుకున్నాడు. బ్యాలెన్స్గా ఉండేవారు. ఒక మూర్తి పోసిన వ్యక్తిగా అందరి స్థాయి మనలో ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించాడు. అలాంటి వ్యక్తి దేశం ఎప్పుడు మర్చిపోలేదు. ఆ ప్రణబ్ ముఖర్జీ చనిపోవడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నేను సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. राष्ट्रपती असताना त्यांनी अतिशय चांगल्या पद्धतीने आपली राष्ट्रपती पदाची भूमिका वठवली आणि विद्यापीठांमध्ये जाऊन विद्यार्थ्यांची हितगुज करण्यात त्यांना नेहमी रस होता. त्यांनी अनेक
दीक्षांत समारंभामध्ये भाषणं केली. त्याचा आम्ही संग्रह प्रकाशित केला आणि त्यांना तो भेट दिला. त्यावेळेला त्यांना खूप आनंद झाला. त्यामुळे एक अतिशय थोर माणूस आणि एक चांगला माणूस. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. जी हमारे लिए गाइड एंड फिलोसोफर थे. व्यक्तिगत रूप से मैं जब से बीजेपी का अध्यक्ष बना तब से उनका और मेरा व्यक्तिगत संबंध बहुत अच्छा था. फाइनेंस मिनिस्टर के नाते अनेक बार मुझे उनके पास जाने का मौका मिला और स्वाभाविक रूप से सकारात्मक दृष्टिकोण से हर समय उन्होंने मेरी बात को सुना और बाद में यही संबंध काफ़ी घनिष्ठ हुए. राष्ट्रपति बनने के बाद भी अनेक बार उनके घर में मेरा आना जाना होता था. आज एक प्रकार से उनके जाने से मार्गदर्शन करने वाला एक गाइड एंड फिलोसोफर चला गया, यही मेरे मन में भावना है. उनका कार्य, उनका कर्तृत्व, उनका जीवन हम कभी भूल नहीं सकते. इस देश के लोकतंत्र में उनका योगदान हम कभी भूल नहीं सकते. और आज इस समय पूरी तरह पूरे भारत देश में उनके जाने से एक काफ़ी बड़ा सबको दर्द हुआ है, दुख हुआ है और मुझे लगता है उनके परिवार को भी ये दुख और दर्द बड़ा है. मैं इतना ही कहूँगा कि ये दर्द और दुख सहन करने के लिए उनके परिवार को भगवान शक्ति दे और इसके साथ साथ उनके आत्मा को शांति मिले, यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ. नमस्कार. राष्ट्रपति प्रणब मुखर्जी के निधन पर मैं शोक व्यक्त करता हूं. 5 दशक से भी अधिक अपने सार्वजनिक जीवनों में उन्होंने देश की अनुकरणीय सेवा की है. संसदीय व प्रशासनिक क्षेत्र में उनका अनुभव बेजोड़ था, जो उनकी कार्यशैली में स्पष्ट परिलक्षित होता था. व्यक्तिगत संबंधों में राजनीतिक जुड़ाव को उन्होंने कभी बाधा नहीं बनने दिया. व्यक्तित्व की इसी खूबी के कारण वे जटिल विषयों में भी राजनीतिक सहमति बनाने में सफल हो पाते थे. उनका कुशल मार्गदर्शन देश में अनेक महत्वपूर्ण नीतियों का निर्धारण हुआ, जो आज भी पथ प्रदर्शित करती है. वे दृढ़ इच्छा शक्ति के परिपूर्ण तथा देश हित के लिए सदैव सर्वोच्च उनके जीवन में रहा है. वह अद्भुत कार्यशैली के साथ अद्भुत ज्ञान उनके जीवन में था. उनका निधन हम सब के लिए अपूर्णीय क्षति है. व्यक्तिगत रूप से मेरे लिए अपूर्णीय क्षति है, क्योंकि उनका समय पर मुझे संसदीय अनुभव का लाभ मिलता था. ईश्वर दिग्गज आत्मा को उनके चरणों में स्थान दे. शोक संतप्त परिवार को मेरे प्रति संवेदना. ओम शांति. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి సంతాపం తెలిపారు. మేరు నగధీరుడు, కాంగ్రెస్ శిఖరం దాదా ఇక లేరని ఊహించడం బాధాకరమన్నారు.
ముఖర్జీ గారి మృతికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. శిఖరం వంటి నాయకుడు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలగలిపి నిజానికి దగ్గరగా దేశాన్ని నడిపించే ప్రయత్నం చేసిన నాయకుల్లో ఒకడు. అంతేకాకుండా ప్రజల్ని ఏ విధంగా దగ్గర తీసుకోవాలి, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని నేర్పినవాడు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా చిరకాలం ఆఖరి వరకు ఉన్నవాడు. ప్రణబ్ ముఖర్జీ గారి మృతి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి శిఖరం వంటి నాయకుడిని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వారి మృతికి తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. देश के प्रति कांग्रेस पार्टी में उनका योगदान इतिहास के सुनहरे अक्षरों में लिखा जाएगा. वो मैं समझता हूं कि जो राजनीति में उनका लगभग 60 साल वो राजनीति में रहे और कोई ऐसी घटना नहीं थी राजनीति में जिनसे वो वाकिफ नहीं थे. और मेरा उनके संबंध तो बहुत पुराना संबंध रहा, क्योंकि 1990 के बाद मैं पहली बार उनको मिला तो तब वो कांग्रेस पार्टी में नहीं थे. तो मुझे याद है कि हम बेलवेडेयर में मैं, ललित भसीन और वो अक्सर कॉफ़ी पिया करते थे और चाय पिया करते थे और चर्चा करते थे कि किस तरह से कांग्रेस पार्टी का क्या हाल है और किस तरह से मुखर्जी साहब को वापस कांग्रेस पार्टी में आना चाहिए. फिर कांग्रेस पार्टी में आए और उनकी जो मेमोरी थी वो कभी किसी बात को भूलते नहीं थे. अगर उनको आप 1950 की बात याद करवा दो कि भाई उसमें कांग्रेस पार्टी का क्या रेजोल्यूशन रहा तो उनको याद रहता था. किस इलेक्शन में किस पार्टी को कितने वोट मिले, कितनी सीटें मिली, वो उनको याद रहता था. और मतलब कि वो अपने आप में एक इंसाइक्लोपीडिया थे. और ऐसे शख्स राजनीति में बहुत कम दिखते हैं और उनको किताब पढ़ने की बड़ी दिलचस्पी थी. नई नई किताबें पढ़ते थे, अपनी नॉलेज को, अपने ज्ञान को रोज के रोज बढ़ाते थे. और हमें कहते थे कि आप जो लोग कभी लोग वेल में जाते हैं पार्लियामेंट के द्वारा, संसद में जो वेल में जाता है वो सही नहीं है. और वो पार्टी की जब बैठक भी होती थी तो हमेशा यही कहते थे कि चर्चा करने से ज्यादा फायदा होता है न कि वेल जाने में. और पार्लियामेंट की जो गरिमा है वो गिरती है अगर आप वेल में जाते हो. तो उनको पार्लियामेंट के प्रति बड़ा प्रेम था, प्रोसेसेस के प्रति बड़ा प्रेम था. और खैर कांग्रेस पार्टी के तो समझ लीजिए वो भीष्म पितामह थे एक किस्म के, और कोई ऐसा फैसला कांग्रेस पार्टी नहीं ले सकती थी जब तक उनकी सहमति ना हो. तो मैं समझता हूं. और फिर ये तो फिर वो राष्ट्रपति जी बने और ఆయన రాజ్యనీతిజ్ఞుడు, ఆర్థిక మంత్రిగా దేశ రథచక్రాన్ని పరుగులు పెట్టించిన చోదకుడు, దేశ అత్యున్నత పదవిని అలంకరించినా ఏనాడు గర్వం దరిచేరని మహనీయుడు. ఆయనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. అసంఖ్యాక ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన మేధావి. క్లర్క్ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు ఆయన ప్రస్థానం సాగింది. తన సుదీర్ఘ రాజకీయ కెరియర్లో అనేక పదవులను అలంకరించి వాటికి ప్రణబ్ వన్నె తెచ్చారు. దేశానికి అందించిన విశిష్ట సేవలకు గాను 2019లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రణబ్ అందుకున్నారు. స్వాతంత్ర్యానంతర భారత రాజకీయాలలో ప్రణబ్ది ప్రత్యేక శకం. భారత రాష్ట్రపతిగా అద్భుతమైన వాక్ చాతుర్యంతో అందరినీ ఒప్పించే రాజనీతిజ్ఞుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా విభిన్న పాత్రలు పోషించి రాజకీయ రంగంలో అనేక ఆటుపోట్లను తట్టుకుని ధీటుగా నిలబడ్డ మధ్యతరగతి ప్రతిబింబం ప్రణబ్ ముఖర్జీ. 1935లో డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్లోని మిరాటి గ్రామంలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ప్రణబ్. ఆయన తండ్రి కెకే ముఖర్జీ స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. రాజనీతి శాస్త్రం, చరిత్రలో ఎంఏ చేసి కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు ప్రణబ్. 1957 జులై 13న సువ్రా ముఖర్జీని వివాహమాడారు. రాజకీయ ప్రవేశానికి ముందు ఆయన పలు ఉద్యోగాలు చేశారు.
మొదట క్లర్కుగా, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా, అటు పిమ్మట దేశర్దక్ పత్రికకు పాత్రికేయులుగా ప్రణబ్ పనిచేశారు. పంతొమ్మిది 1969లో ఇందిరాగాంధీ హయాంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. తలపండిన మేధావులు నిండిన పెద్దల సభలో 34 ఏళ్లకే అడుగుపెట్టారు. 1973లో ఇందిరాగాంధీ హయాంలో మొదటిసారి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహించారు. 1975-77లో అంతర్గత అత్యవసర పరిస్థితిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1982లో 47 ఏళ్ల వయసులోనే కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశ ఆర్థిక చక్రాలను పరుగులు పెట్టించారు. 1982 నుంచి 1984 వరకు ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 1986లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ముఖర్జీ. తరువాత రాజీవ్ గాంధీ సూచనతో ఆర్ఎస్సీని కాంగ్రెస్లో విలీనం చేశారు. 1991 నుంచి 96 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1995లో విదేశీ వ్యవహారాల మంత్రిగా ప్రణబ్ పనిచేశారు. 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యేలా ఆమెను ప్రోత్సహించారు. క్లిష్ట సమయాల్లో మార్గనిర్దేశం చేశారు. యూపీఏ ప్రభుత్వంలో ప్రణబ్ ముఖర్జీ కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు రక్షణ మంత్రిగా, 2006 నుంచి 2009 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా, 2009 నుంచి 2012 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కాంగ్రెసులో వివాద పరిష్కర్తగా ప్రణబ్ పేరు గడించారు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఆయన అలవోకగా వాటిని దాటుకుని వెళ్లేవారు. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో భారత జాతీయ కాంగ్రెస్ లో ఎన్నో సమస్యల్ని ఆయన పరిష్కరించారు. గాంధేయవాదిగా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా, మచ్చలేని రాజకీయ నేతగా ఆయన అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. 2012 జూలై 25న భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు చేపట్టారు. 2017 వరకు ఆ పదవిలో కొనసాగారు. దేశ రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలకుగాను 2008లో పద్మవిభూషణ్ పురస్కారం ఆయన్ని వరించింది. 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఆయన దరికి చేరింది. సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకిర్ హుస్సేన్, వివి గిరి అనంతరం భారతరత్న పొందిన రాష్ట్రపతిగా ప్రణబ్ ఖ్యాతినార్జించారు. సున్నితంగా చెప్పినట్లు ఉన్నా చురుకుగా తన మనసులోని భావాలను ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలిగే నేర్పరి ప్రణబ్. మిత్రపక్షాలు బెట్టు చేసినా, ప్రత్యర్థి పార్టీలు ఉడుంపట్టు పట్టినా నొప్పించక ఒప్పించే శైలి ఆయనకే సొంతం. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా, భారత రాష్ట్రపతిగా ప్రతి స్థాయిలోనూ ఆయన చూపిన రాజనీతికి ప్రత్యర్థి పార్టీ నేతలే ముగ్ధులయ్యారు. అనేక సందర్భాల్లో ఆయన్ను కీర్తించారు. రాజకీయ అవినీతి పెరుగుతున్న నేటి కాలంలో మచ్చలేని మహావ్యక్తిగా, నిజాయితీపరుడిగా, నిస్వార్థపరుడిగా, విలువలు పాటించే వ్యక్తిగా వెలుగొందిన ప్రణబ్ ముఖర్జీ నేటి తరం నాయకులందరికీ ఆదర్శం. और उन्होंने मुझे प्रेरित किया कि मैं चुनाव लड़ूं और चुनावी मैदान में आऊं। प्रणब मुखर्जी साहब हमारे देश के सबसे ऐतिहासिक समय में जब हमारा लिबरलाइजेशन हुआ, आर्थिक सुधार की नीतियां बनाई गई, जब डॉक्टर मनमोहन सिंह वित्त मंत्री थे, उसके बाद जब ये कॉमर्स मिनिस्टर थे, वाणिज्य मंत्री थे, उस समय कोई WTO नहीं था। उनके कार्यकाल में WTO बना और WTO का विश्व में एग्रीमेंट हुआ। वर्ल्ड बैंक हुए, IMF हुए। हमेशा जब भी मैं वर्ल्ड बैंक के अध्यक्ष, विश्व बैंक के अध्यक्ष या IMF के अध्यक्ष से मिलता था पिछले सालों में, वो प्रणब मुखर्जी साहब को याद करते थे। मेरे शिक्षक रहे,
मेरे मार्गदर्शक रहे। उनसे मैंने बहुत कुछ सीखा, अपने राजनीति में बहुत कुछ सीखा। जब भी मैं कोई असमंजस में था, जब भी मुझे किसी चीज़ पर डाउट होता था, जब मैं मंत्रिमंडल में था, विभिन्न विभागों का मंत्री रहा, मैं प्रणब मुखर्जी साहब के पास जाता था कि इसमें कैसे किया जाए। जब मैं संसदीय कार्य मंत्री था, उस समय बहुत सारे विपक्ष के नेताओं की बातचीत में जब मैं फेल हो जाता था, मैं उनको प्रणब मुखर्जी साहब के पास ले जाता था, और वो अपने तरीके से सख्त और सरल, वो उनका स्वभाव सख्त और सरल था। बीरभूम के पश्चिम बंगाल के गांव से राष्ट्रपति बने, ये हमारे देश में एक उदाहरण रहे। मैं उन्हें श्रद्धांजलि अर्पित करता हूँ। अच्छा, हाँ, मुखर्जी साहब ने मुझे कहा कि जब मैं छिंदवाड़ा से चुना गया कि मैं छिंदवाड़ा आऊँगा। वे 3 दफ़े छिंदवाड़ा आए, 2 दफ़े तो केंद्र मंत्री के रूप में, और आखिरी दफ़े वो छिंदवाड़ा आए। मैंने कहा जब वो राष्ट्रपति थे, तो एक दिन राष्ट्रपति भवन में उन्होंने मुझे कहा मैं छिंदवाड़ा आना चाहता हूँ, मैंने सुना है कि वहाँ हनुमान मंदिर बना है। तो मैंने कहा कि जरूर आइए। तो वो छिंदवाड़ा आए, हमारे जो प्रशिक्षण केंद्र हैं, स्किल सेंटर्स हैं, उनको देखा, और हमारा हनुमान मंदिर देखा। बड़े खुश हुए हनुमान मंदिर का, कहते मेरी पीठ थपथपा के बोले कि बहुत अच्छा कमल, तुमने बहुत अच्छा किया है, और मैं आज यहाँ आके मुझे सबसे ज़्यादा खुशी है।